సామా రామ్మోహన్ రెడ్డి గారు, మీరు చేసిన నిన్న ముఖ్యమంత్రి గారు చేసిన కామెంట్స్ మీద బీజేపీ అభ్యంతరాలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాన్ని కూడా పిలుపునిచ్చింది. అలాగే దేవిప్రసాద్ గారు కూడా ఆయన వర్షం చెప్పారు. కానీ నిన్న ముఖ్యమంత్రి ఏంటంటే నాయకులతో పోలుస్తూ మాట్లాడినా కూడా మరి అది సమంజసంగానే అనిపించింది. అలాగే మిగతా అంశాలు కూడా ప్రస్తావించారు కదా, మాట్లాడండి. రిషి గారు, ముందుగా మీకు ప్యానెల్ ఉన్న పెద్దలకి అండ్ ఏపీ ప్రేక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్. నిన్న చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పటికి కూడా పచ్చకామర్లోకి లోకమంతా పచ్చనే కనిపిస్తుంది అన్నట్టుగా బుర్రలలో మలినం పెట్టుకొని ఎంతసేపు విష ప్రచారాలకు మాత్రమే పూనుకునేటటువంటి బీజేపీ దాంట్లో కూడా కొన్ని తప్పుల్ని ఎతికి ఏదో ప్రపంచాన్ని నమ్మించేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది. కానీ నా తెలంగాణ ప్రజలు వివేకులు కాబట్టి ఇట్లాంటివి ఎన్నో స్టంట్లు ఎన్నో సర్కస్లు వాళ్ళు చేసినప్పుడు కూడా అవన్నీ పెద్దగా నడవవు అనేటటువంటి వాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారో మరి మాకు తెలియదు. అయినా వారి యొక్క ప్రయత్నం చేస్తూనే ఉంటారు. మా వంతు మేము చేసుకుంటూ పోతాం. ఏమన్నారండి ముఖ్యమంత్రి గారు? ఫస్ట్ 4th సిటీ అంశం అనేటటువంటిది వచ్చినప్పుడు ఈరోజు తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఒకటి ఏదైతే మనం చేసుకుంటున్నామో ప్రపంచ దిగ్గజాలతోటి మనం ముందుకు తీసుకొని పోనీకే 2047 కల్లా తెలంగాణ యొక్క రూపురేఖలు ఎట్లా ఉండాలి, దానికి ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉండేటటువంటి ప్యూర్ అనేటటువంటి లేకపోతే క్యూర్ అనేటటువంటి లేకపోతే రేర్ అనేటటువంటి అంశాల లెక్క తీసుకొని వచ్చినాం మనము. లోపల ఔటర్ రింగ్ రోడ్ లోపల అంతా సర్వీస్ సెక్టర్ ఉండాలి, ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఉండాలి, దానికంటే బయటికి పోతే అగ్రికల్చర్ సెక్టర్ ఉండాలంటే ఒక వ్యూహము, ఒక విజన్, ఒక కమిట్మెంట్, ఒక కన్విక్షన్, ఒక నాయకుడికి ఒక రాష్ట్రాన్ని ముందుకు ఎట్లా తీసుకొని పోవాలి, ప్రగతితో పాటు సంక్షేమాలని, ఒక పక్క పర్యావరణాన్ని కాపాడుకునేటటువంటి నిర్ణయాలు, ఇంకొక పక్క పిల్లల జీవితాన్ని నిలబెట్టేటటువంటి ఇంట్లో పెద్దన్న పాత్ర దాకా 360 degrees ఒక కుటుంబంలో ఒక పెద్ద ఆయన కుటుంబం కోసం సావనికి సిద్ధపడితే ఎట్లాంటి నిర్ణయాలు అయితే తీసుకొని కష్టపడతాడో అట్లాంటివి మొత్తం ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం కోసం చేస్తుంటే కడుపులో కత్తులు పెట్టుకొని ఈరోజు బూతులు ఎత్తికేటటువంటి ప్రయత్నాలు బీజేపీ వచ్చింది. వీళ్ళకేం పని లేదు ఇక. కానీ వీళ్ళు ఏమంటారు, మూసీ ప్రక్షాళన అనగానే 1,00,000 కోట్ల కుంభకోణం, ఇంకొక అడుగు ముంగడికేసి వీళ్ళు 1,50,000 కోట్ల కుంభకోణం అర్రాజు వాడుతున్నారు ప్రతిసారి. 5 లక్షలు ఒకరు అది నెక్స్ట్ వస్తా ఫస్ట్ 400 ఎకరాలు ఎత్తి అనగా 10,000 కోట్ల కుంభకోణం, ఇంకొక ఆయన వచ్చి 12,000 కోట్ల కుంభకోణం, మూసి అనగా 1,00,000 కోట్ల కుంభకోణం, 1,50,000 కోట్ల కుంభకోణం. వీడికి వస్తే హిల్ టీపీ గురించి మనం మాట్లాడినప్పుడు 5 లక్షల కోట్ల కుంభకోణం, ఇది 6.5 లక్షల కోట్ల కుంభకోణం. ఏం చాక్లెట్లా బిస్కెట్లా మీ నోటికి వచ్చినట్టు మాట్లాడుకుంటా పోనీకే పోనీ. ఇవన్నీ అంశాలలో కూడా మేమేమన్నా మూసీకి సంబంధించినటువంటి ప్రక్షాళన కేంద్రమే సహకరించండి, మీరే మొత్తం చేయండి, అది 1,00,000 కోట్ల కుంభకోణం అని మీరు ఆరోపించడం మాత్రం కాదు, ఈరోజు మీరు ఎట్లా చేస్తారో చేయండి అని చెప్పి మనం వాళ్ళకే పెట్టినాం. మీరు డిపిఆర్ కావాలని మీరు ఏం అడిగితే మేము అవన్నీ ఇస్తాం. ఈ రాష్ట్రానికి మాకు మూసీ ప్రక్షాళన కావాలి. ఇట ఒకటి రిషి గారు, వీళ్ళు గతంలో గిట్ట మూసీ ప్రక్షాళన చేస్తే కాంగ్రెస్ పార్టీ పోయి గిట్ట మూసీలో చెత్తబడేస్తుందా? వీళ్ళు అడ్డుకట్టేయడానికి మూసీ ప్రక్షాళన జరగాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంటే కాళ్ళలో కట్టలు పెట్టుకుంటే బీజేపీ వచ్చి మేము చేయనీయమని బిస్తర్లు వేసుకొని సాక్స్లు వేసుకొని పండుకొని అక్కడ నిరసనలు చేసినటువంటి దాఖలాలు మీకున్నాయి. ఈరోజు 4th సిటీ అంటే రామచంద్రరావు గారు ఏమని మాట్లాడతారు, ఎవరిని అడిగి కడుతురు, దేనికోసం కడుతురు, మాకేం సంబంధం అని ఆయన మాట్లాడతారు. బండి సంజయ్ గారు సన్నబియ్యం గురించి రాష్ట్రం మేము ఇచ్చుకుంటున్నామంటే దొడ్డు బియ్యం అవసరం లేదని చెప్పేసి కేంద్రానికి లేఖ రాసి అని చెప్పి ఆయన మాట్లాడతాడు. బీజేపీ ఒక ప్రయత్నము తెలంగాణ మనం చేస్తున్నామనంటే ఇది మన రాష్ట్రము అనేటటువంటి ఆ యొక్క ఆలోచన అసలు బీజేపీ నేతలలో ఒక్కరి కూడా లేదు. ఇది మన రాష్ట్రం గురించి పాటుపడుతున్నాం, కేంద్రంకి మనం 4 రూపాయలు తెచ్చుకుందాం, తద్వారా తెలంగాణ బిడ్డలకు తెలంగాణ ప్రజలకు మంచి అవుతుంది అనేటటువంటి ఆలోచన మీరు ఏ ఒక్కరోజు కూడా చేయలే. అరే విజన్ డాక్యుమెంట్ అని చెప్పి భవిష్యత్తు గురించి మాట్లాడితే మాకేం సంబంధం, ఎవరిని అడిగి చేసినాం అని మాట్లాడతారు. అరే ప్రకృతి పర్యావరణం మీరు నిధులు అడగనంతసేపు ఆ మాట అనలేదు రామచంద్రరావు, మీరు అన్నాక మాకేం సంబంధం అన్నాడు. అదే నేను అంటున్నా కదా, నీ పాత్ర కాదా? తెలంగాణలో మీరు లేరా? మీరు ఈ ప్రాంతంలో మేము కూడా అధికారంలోకి వస్తానంటే ఆలోచనతో మీరు ముందుకు పోతున్నప్పుడు మీ బాధ్యతగా మీరు కూడా 4 పనులు మీరు చేయండి. ఇగో పలానా మనం మేము చేసామని రాణి రుద్రమ గారు చాలా చక్కగా చెప్పిండ్రు. ఆ వస్తున్నటువంటి మొత్తం కూడా పంచాయతీకి నిధులకు సంబంధించిన కాడికించి కూడా కేంద్రం నుంచి ఇవన్నీ చాలా వస్తున్నాయండి అని అన్నారు. సింపుల్ లెక్కలా చెప్తాను నేను, ఒక్కొక్కటి క్రోడీకరించి చెప్పాల్సిన అవసరం లేదు. 2023-2024 సంవత్సరంలో ఈ రాష్ట్రం నుంచి 1,17,820 కోట్ల రూపాయలు పోతే మనకు వచ్చినాయి 67,785 కోట్ల రూపాయలు. 2024-25లో 1,33,205 కోట్ల రూపాయలు పోతే 66,295 కోట్ల రూపాయలు మనకు వచ్చినాయి. అక్కడ రాష్ట్రానికి ఆమ్దాని పెరిగింది అనగానేమో బాధపడుకుంటా మీరు మందమ్ముకుంటా 10,000 కోట్లు వచ్చినాయి, మీరు ఏం చేస్తున్నారు పైసలు అని అంటున్నారు. మేము పెరిగినటువంటి సంగతి చూడు, కేంద్రానికి ఎంత కడుతున్నామో పెంచి పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి 25,000 కోట్ల రూపాయలు ఎక్కువ కట్టినాం మనం. నువ్వు టీషర్ట్ తీసుకుంటూ పోయినప్పుడు పోనీ పెరిగిందా? పోయిన సంవత్సరం ఇచ్చిన దానికంటే పైసలు నువ్వు రాష్ట్రానికి ఎక్కువ ఇచ్చినావా? ఇయ్యలే, తక్కువ ఇచ్చినావు. మీరు కేంద్రం నుంచి